హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుగా అయితే రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది జరిగింది. ఓకే, ఈ యొక్క కేసు అంశాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం న్యాయస్థానాలకి వదిలేద్దాం. ఏం జరుగుతుంది అనేది కూడా వదిలేద్దాం. రేపు పొద్దున రిజల్ట్ అనేది రాబోతుంది 25th అని అనుకుంటున్నాం. చూడాలి ఏమవుతుంది అనేది. అయితే వాటికంటే ముందుగా మనం ప్రధాన ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందుగా ఇక్కడ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. చాలామంది కొంతమంది ఏంటంటే కామెంట్స్ వేరే ఛానల్లో కామెంట్ చేస్తున్నారు. వాడు ఎవడో మనకు తెలియదు, మనకి అది వాళ్ళకి సంస్కారం, వాళ్ళ తల్లిదండ్రులు వాటికి నేర్పడినటువంటి సంస్కారం అదంతా కూడా అంతే, వాళ్ళ పద్ధతి అంతే. ఇంకా వారిని ఇంకెవరు కూడా మార్చలేరు. అదంతా ఒక బ్యాచ్. ఓకే, అదంతా బ్యాచ్. వాళ్ళని మర్చిపోండి. ఎందుకనంటే నిజంగా వాళ్ళైతే అభ్యర్థులు కాదండి. వాళ్ళ అభ్యర్థులు నిజమైన అభ్యర్థులు అయితే కాదు. తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి. అక్కడ మనం చెప్పిందేంటి, వాడు మాట్లాడుతుందేంటి, అది కరెక్ట్ కాదు. ఓకేనండి, అలాంటి వాటిని మీరు లైట్ తీసుకోండి. ఇంకోటి, నా యొక్క ఛానల్ నేమ్ కూడా సరిగ్గా ఎత్తలేకపోతున్నాడు వాడు. భరద్వాజ్ స్టడీ హాల్ అంటాడికి. భరద్వాజ్ స్టడీ హాల్ అంటే భరద్వాజ్ స్టడీ సర్కిల్ నాది. ఓకేనా? తర్వాత సురేంద్ర అంటున్నాడు. నా పేరు కూడా రాదు పలకడం. అలాంటిది సునీంద్ర, నా పేరు సునీంద్ర, ఆడేమని అంటున్నాడు, సురేంద్ర అంటున్నాడు. అంత బిల్డప్ బాబాయ్ వాడు. చూసుకోండి, పేరు కూడా పలకన వాడు. నా పేరు కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది కామెంట్ చేసినప్పుడు కూడా మీకు. ఓకే, రిప్లై ఇచ్చినప్పుడు కూడా సునీంద్ర అని ఉంటుంది. అది కూడా పలకడం రాని వాళ్ళు నాకు కామెంట్ చేయడం చేస్తున్నారు. అదేవిధంగా వేరే వాళ్ళ వీడియోస్లో ఫలానా ఆ సర్కిల్, ఫలానా ఈ క్లబ్బు, తర్వాత ఇది స్టడీ హాల్ అంటాను అది. ఓకే, ఇలా చాలామంది విధాలు ఉంటారు. వాళ్ళని లైట్ తీసుకోండి. అటువంటి కామెంట్స్ని కూడా నేనైతే లైక్ చేయను. ఎందుకంటే నేను కామెంట్ బాక్స్ కూడా క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మనం 10 మందికి మంచిని చెప్పేటప్పుడు మనకు తెలుసు వాట్ వీఆర్ అని చెప్పేసి. కాబట్టి వారందరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది చెప్పడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాడు నా మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఓకే, వాడైతే పాపులర్ అవుదామని. అలాంటి లైక్ తీసుకుందాం. ఇంకా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. విషయము ఏంటి అని అనుకున్నట్లయితే, చాలా వరకు కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ అంతకంటే ముందుగా నాకు తెలియజేసినటువంటి కొంతమంది కొన్ని మార్కులు చెప్పారు. ఆ మార్కులు అనేది మీకు చెప్తాను. కొంతమంది నేమ్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఫలానా వాళ్ళని చెప్పేది. ఎస్ నవీన్ 210 మార్కులను కూడా చెప్పారు అతను. ఎం ప్రసాద్ 206, భాస్కర్ 220 అని చెప్పారండి. తర్వాత సత్యారావు 206. ఇవన్నీ కూడా టాపర్స్ అని నేనైతే అనుకుంటున్నాను. అంటే నేను ఫోన్ చేసి కనుక్కున్న వారి కొంతమందివి, నాకు ఫోన్ చేసి చెప్పేవారు కొంతమందివి. ఇది నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు కొంతమంది, నేను ఫోన్ చేసి అడిగేవాళ్ళు కొంతమంది చెప్పారు. ఆ డేటాను ఆధారంగా నేను మీకు చేసుకొని చెప్తున్నాను. ఓకే, అదేవిధంగా ప్రవీణ్ 205, శ్రీనివాస్ రెడ్డి 210, సతీష్ బాబు 228 అంట. తర్వాత శ్రావణి, శ్రావణి 206, రమేష్ ఇవ్వండి ఇక్కడ రాసుకున్నాం పేర్లు నేమ్స్తో సహా. రమేష్ అంట 210, జి రమేష్. ఎం రమణ 206. తర్వాత ధనరాజు 207. అదేవిధంగా శేఖర్ 215 మార్కులు. ఎం దివాకర్ 207 మార్కులు. తర్వాత ఎం రమేష్ 213. ఆరాధన జి ఆరాధన 212. అదేవిధంగా ఇక్కడ సత్యారావు, ఎం సత్యారావు 205, కె జగదీష్ 207. ఇలా మార్క్స్ అనేవి కొంతమంది నాకు చెప్పడం జరిగిందండి. అయితే ఇందులో ఇవి కొంతమందివి ఇలా చిట్టా ఉంది చెప్తే, మళ్ళీ ఇంకా ఇలాంటి ఎక్కువగా 200 అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే ఇలా చాలా ఎక్కువ మార్కులే వస్తున్నాయి. ఇంకోటి కేటగిరీ, బీసీఏ కేటగిరీలో చూసుకున్నట్లయితే అది నా కేటగిరీయే, బీసీఏ. ఈ బీసీఏ కేటగిరీలో ఎక్కువగా వచ్చేవాళ్ళు 200 అబోవ్ వస్తున్నారు. 190 అబోవ్ అంటే 190 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 240 వరకు ఉన్నారనమాట. 190 నుంచి 240 వరకు చాలా బల్క్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అది ఏదైతే జోన్ 1లో
జోన్ 1లో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అదేవిధంగా జోన్ 2, 3లో కూడా కొద్ది లైట్గా కనిపించడం జరుగుతుంది. నాకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఇదంతా కూడా మీకు చెప్తున్నాను కూడా అండి. ఇది విషయం అనమాట. అయితే ఇక్కడ మరికొంతమంది ఏం చెప్పారంటే, సరే అశోక్ నగర్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళని కనుక్కున్నాను, వాళ్ళకి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నారు, వాళ్ళకి రూమ్మేట్స్ అంట, మా 4 రూమ్మేట్స్ అంట, ముగ్గురికి 236 మార్కులు వచ్చాయని చెప్పేసి అన్నారు. 236 ఒకరికి, 220, 206, 236, 220, 206 మార్కులు వాళ్ళ ముగ్గురికి వచ్చాయని చూడండి ఒక రూమ్లో. ఓకేనండి, ఇది నాకు వాళ్ళు చెప్పినటువంటి ఇదనమాట సమాధానం. తర్వాత ఎంబీపీలో ఉంది, ఎంబీపీలో కూడా కొంతమందిని చెప్పారనమాట. ఇలా అమ్మాయిలకి కూడా ఎక్కువగా మార్కులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళకి 210, 215, 209 ఏదో సమ్ ఫిగర్ అనేది 250, 200 కంటే ఎక్కువ చెప్పడం అనేది జరిగింది. అయితే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఒక ఆన్ యావరేజ్గా నేను పరిశీలించినటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ 500 to 600 మధ్యలో నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటికీ యావరేజ్గా 200 మెంబర్స్ అండి. 200, 230, 200 నుంచి 240 మధ్యలో ఉండేవాళ్ళు నాకు తెలిసినంత వరకు. అంటే ఫస్ట్ 3 జోన్లు నాకు కొద్దిగా పరిచయం, 4వ జోన్ కూడా కొంతమంది తెలిసిన వారు ఉన్నారు, వారు కూడా 190, 190 ఎవోనే చెప్తున్నారు చాలా వరకు. ప్రకాశం నుంచి ఒక అబ్బాయి ఉన్నారు, అతను షెడ్యూల్ క్యాస్ట్, అతను కూడా మనకి చెప్పడం జరిగింది. ఏం చెప్పారనంటే 192 అని చెప్పేసి చెప్పారు. ఓకే, అంతకంటే కూడా ఎక్కువ మార్కులు వస్తాయంట వాళ్ళ ఫ్రెండ్స్కి, అది నాకు చెప్పడం జరిగింది. అతను ఎంవీపీలో ఉంటారు. ఓకే, అతన్ని కనుక్కుంటే అతను కూడా నాకు చెప్పడం జరిగింది, వైజాగ్ ఎంవీపీలో చాలామంది ఉన్నారన్న, ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి. ఇది నేను మీ అందరికీ ఎక్కడైతే నేను సమాచారాన్ని సేకరించానో అక్కడ వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళు, అదేవిధంగా ఇంకా నాకు ఫోన్ చేసిన వాళ్ళు, నేను ఫోన్ చేసిన వాళ్ళు కూడా వారి యొక్క డీటెయిల్స్ కొంతమంది నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పే దాన్ని బట్టి నేనైతే రాసుకున్నాను. అది కొంతమంది మనకి కార్బన్ కాపీ కూడా పంపించడం జరిగింది. నాకైతే కార్బన్ కాపీ కూడా పంపించారు. వైజాగ్లో ఉన్నటువంటి మిత్రుడు చెప్పాను కదా, మనకి కృష్ణ గారు, అతను పంపించారు, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఇంకొకటి ఇలా పంపిస్తూనే ఉన్నారు, ఇంకా 4-5 కూడా పంపించారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క పేపర్ అనేది రాయడానికి ఓకే ఇంతవరకు కష్టంగా ఉంటుందేమో అని చెప్పేసి కొంతమంది రాయడానికి ఈజీగా ఒక ఫ్రీ ఆఫ్ మైండ్తో వెళ్ళి రాశారు. ఓకేనండి, ఇంకొకరు బాగా టాపర్స్ ఉండేవాళ్ళు, ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, ఉద్యమాలు కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క 230, 220 మార్కులు కూడా వచ్చాయి అనేసి నా యొక్క అంచనానే కాదు, ఇది నిజం కూడా, నాకు చెప్పారు వీళ్ళంతా. ఓకేనండి, ఇది నాకు వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం మీ అందరికీ కూడా చెప్పడం అనేది జరిగింది. మీరు రిజల్ట్ వస్తుంది, ఇన్ని మార్క్స్ వచ్చాయా అనేది వేరు. నేను చెప్పింది ఏంటి, హైయెస్ట్ మార్క్స్, ఎక్కువ మార్కులు ఏంటి అనేది నేను చెప్పాను మీకు, అంతే. నాకు తెలిసినటువంటి మార్క్స్ ఇవన్నీ కూడా. ఏమో కట్ ఆఫ్ ఎక్కడ అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో మనకైతే తెలియదు. ఓకేనండి, అది మీకు చెప్తున్నాను క్లియర్గా. అక్కడ వరకు కట్ ఆఫ్ అనేది అంచనా వేయలేకపోతున్నాం కరెక్ట్గా, ఆ మాట నేను చెప్తున్నాను. ఇది టాపర్స్ లిస్ట్ మాత్రమే, నాకు వాళ్ళు చెప్పింది మాత్రమే, ఇది నేను మీకు చెప్తున్నాను, ఇది క్లియర్. ఇంకొకటి, మీరు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వరకు, అదేవిధంగా మీకు ఇందులో మీకు ఉద్యోగం రాదు, తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పిన మీరు కుంగుపడ్డది ఎక్కడ కూడా. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్ట్స్ ఉన్నాయి, రైల్వే ఉన్నాయి, చాలా వరకు ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సినంత అవసరం మాత్రం ఉంటుంది. చదువుకోండి. నేనైతే మాత్రం అదే చెప్తాను ఫైనల్గా. నా కోర్సులు తీసుకోమని కూడా అన్ను. ఓకేనండి, తీసుకోవద్దు అని కూడా అన్ను. ఎందుకనంటే అది నా నైజం కాదు. నా ఈ యొక్క కోర్సెస్ ప్రైస్ చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, అదేవిధంగా నా దగ్గర ఉండేటటువంటి ఫ్యాకల్టీని చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఒకటి ఉంటే చాలు. అయితే
నేనైతే మాత్రం కోర్స్ కొనండి అని చెప్పింది మాత్రం ఎప్పుడూ అన్నాను. ఓకేనండి. అది ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ చూసి వస్తారు వచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. అది నేను ఇచ్చేటటువంటి చాలా తక్కువ ప్రైస్కి కూడా కొంతమంది మనకి కామెంటేటర్స్ ఉంటారు, వారిని కూడా నేను పట్టించుకోను. వాళ్ళు ఏమంటున్నారంటే కోర్సెస్ అమ్ముకోవడానికి అని చెప్పేసి అంటారు. నాకెందుకంతా, ఆల్రెడీ నేను బయట నాకు క్లాసెస్ చెప్పుకుంటే చాలు, నాకంతా కూడా తీరుపట్టు ఉండదు, అంతగా టైం కూడా దొరకదు, ఎక్కువగా వీడియో చేయడానికి కూడా నాకు టైము ఉండదు కూడా. కాబట్టి ఇక్కడ ఫైనల్గా అది నేను చెప్పబోతుంది. ఓకేనండి. ఇటువంటివి జస్ట్ నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్.